టైటిల్ చూసి మిమ్మల్ని కథ చెప్పారా? టైటిల్ చూసి సినిమా ఒప్పుకున్నారా? లేకపోతే క్యాజువల్‌గా మీరు ఒప్పుకున్నాక ఈ టైటిల్ పెట్టారా? యాక్చువల్లీ ముందు కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత నేనే అడిగా అసలు టైటిల్ ఏమనుకుంటున్నారని. సో, 'బహిర్భూమి' అని చెప్పినప్పుడు నేనంటే యాప్ట్ అనిపించింది నాకు. కానీ ఇంకేం ఆప్షన్స్ లేవా అంటే, చూద్దాం భయ్యా నాకైతే ఇప్పుడు ఇదే అనిపించింది. అంటే నాకు అంటే మరి బ్యాడ్‌గా ఏమి అనిపించలేదు. బట్ మన సినిమా చూసిన తర్వాత ఆ టైటిల్ యాప్ట్ అనిపిస్తుంది. సో, యాహ్! ముగ్గురికి మీకు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి యాక్చువల్‌గా 'టాయిలెట్' అని హిందీలో సినిమా వచ్చింది. అవును. సో, దానికి దీనికి ఏదైనా రీమేక్ అయినా ఉందా? లేకపోతే దానికి దీనికి సంబంధం లేదా? సేమ్ జానరా? దాని గురించి చెప్పండి. లేదు. అస్సలు సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు. టాయిలెట్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. పేరు మాత్రం ఇదే రోజు ఫస్ట్ వింటున్నాను. 'ప్యాడ్ మ్యాన్' చూశాను. కాకపోతే ఇట్స్ ఎ యూనిక్ స్టోరీ. ఇది మొత్తం కంప్లీట్‌లీ డిఫరెంట్ వెర్షన్. సో, దీనికి వాటికి అసలు సంబంధమే ఉండదు. యూనిక్ టైటిల్. అందరూ ఎంత పెద్ద కంట్రీ అయినా కూడా, ఇట్ మేబీ యూకే, యూఎస్ ఏ కంట్రీ అయినా కానీ హైకింగ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా బహిర్భూమికి పోవాల్సిందే. అది ఏ కంట్రీ అయినా కానీ. అదే దేర్ ఆర్ నో టాయిలెట్స్ ఎనీవేర్. టాయిలెట్ని అయితే క్యారీ చేయలేము. మనకున్న పాత పద్ధతులే మనకు చాలా మంచివి, ఆరోగ్యకరం కూడా. ఆ మూవీకి ఏం సంబంధం ఉండదండి. కానీ ఈ టైటిల్ పెట్టడానికి ధైర్యం ఇచ్చింది మాత్రం ఆ 2 మూవీసే అండి. ఇందులో అంటే జోనర్ మెసేజ్ ఓరియెంటెడ్ కాదు. బట్ సస్పెన్స్, థ్రిల్లర్ అన్నీ ఉంటాయి. మూవీ కామెడీ, లవ్ అన్నీ కూడా ఉంటాయి. అంటే అది ఆ మూవీస్ అయితే మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. బట్ ఇందులో కూడా ఒక మెసేజ్ ఉంది. అన్నీ కూడా ఇన్‌బిల్ట్ అయ్యి ఉంటాయి. కానీ సంబంధం అంటే ఆ సినిమా టైటిల్ చూసి నేను ఈ టైటిల్ పెట్టే ధైర్యం వచ్చింది. డైరెక్ట్ లేదా అన్నది క్లారిటీ. ఇప్పుడు జరిగిందే అండి. అంటే ఇప్పుడు కూడా పల్లెటూరులో కూడా బహిర్భూమికి వెళ్తున్నారు. ఆ వెళ్ళడం అంటే ఈ కథ కూడా నేను అక్కడే తీసుకున్నాను. యాక్చువల్‌గా అక్కడ జరిగే ఇన్సిడెంట్ వల్లే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. కథ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అందువల్ల కూడా నేను బహిర్భూమి యాప్ట్ టైటిల్ రియలిస్టిక్‌గా ఉందనేసి మా ప్రొడ్యూసర్ గారు చెప్పడం, ఓకే అనడం. ఇంకా ప్రొడ్యూసర్ గారు అయితే ఇంకా ఆ టైటిల్ మీదే స్టాండ్ అవ్వడం. అందువల్ల పెట్టాల్సి వచ్చింది. టైటిల్ కూడా డిఫరెంట్‌గా ఉండాలి. ఆ ధైర్యం కూడా మీకు చెప్పినట్టు టాయిలెట్ ప్లస్ ప్యాడ్ మ్యాన్ ఈ మూవీస్ టైటిల్ సులభ్ కాంప్లెక్స్ అని కూడా ఒకటి వచ్చింది. ఓకే. అది అంటే ఇప్పుడు బహిర్భూమి వెళ్ళడం అనేది నిషేధం. గవర్నమెంట్స్ బ్యాన్ చేసాయి. దాన్ని ఎంకరేజ్ చేసేలా ఉండకూడదు అనేది ఉంది. సో దానికి మీరు కన్ఫ్లిక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఎంకరేజ్ చేసినా లేదంటే దాన్ని నిషేధించాలనే పాయింట్లో మేము కూడా నిషేధించాలనే చెప్పామండి మూవీలో కూడా. ప్రొడ్యూసర్ గారు, వేణుమతి గారు, సార్ మీరు ఎన్ఆర్ఐ కదా, ఇలాంటి అంటే రూరల్ బ్యాక్డ్రాప్ ఉన్న కథని అంటే ఈ టైటిల్తో సహా మీకు ఏ పాయింట్ నచ్చి మీరు సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు? ఒకటి స్టోరీ అండి. ఫస్ట్ థింగ్ టైటిల్ అంటే టైటిల్ యూనిక్గా ఉండాలండి. ఇట్ మే బీ గుడ్ ఆర్ బ్యాడ్. అది టైటిల్ కొంతమంది అంటారు ఈ బహిర్భూమి అనేది ఏంద్రా బాబు ఈ టైటిల్ ఏంద్రా అన్నట్టున్నారు. కాకపోతే చాలామంది ఇలానే చెప్పుకుంటారు. టాక్ మాత్రం బహిర్భూమి అంటే కొంతమంది మాట్లాడుకోవడానికి కూడా వినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో యూనిక్ ఉంది. ఐ లైక్ ఇట్. వి గో ఫర్ ఇట్. వెన్ దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ దెర్ విల్ బీ నెగిటివ్ అండ్ పాజిటివ్ షేడ్స్ ఫర్ ఎవ్రీథింగ్. మూవీ బాగా వచ్చింది. దాని అవుట్పుట్ కూడా బాగుంది. సారీ అండి, దాని అవుట్పుట్ కూడా బాగుంది. ఆయన చెప్పిన స్టోరీకి మా డిఓపి గారు ఇచ్చిన అంటే క్లారిటీకి ఆయన చెప్పారు. అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కానీ డైరెక్టర్ను డిఓపి ఇద్దరు కలిసిమెలిసి చేశారనుకోండి, ఆ ప్రాజెక్ట్ ఎట్లయినా సక్సెస్ ఉంటుందండి. ఓకే, ఆల్ ది బెస్ట్. గురించి ఏదైనా కొన్ని ఇన్సిడెంట్ అనేది జరిగింది కథ గురించి, క్యారెక్టర్ అంటే నాకు నచ్చిందే అందుకు పోయా. సో మన దగ్గర ఏంటంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. వాళ్ళు వీడి క్యారెక్టర్ సరిపోతారని ఎవరో ఒకరు ఇమాజిన్ చేసుకుంటే కానీ నాకు ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చేవి కాదు. లైక్ అంతవరకు కొంచెం అర్బన్ క్యారెక్టర్స్ చేశాను నేను. రంగస్థలం అనే సినిమా వచ్చి మొత్తం మార్చేసింది పోయా. సో ఇప్పుడు వీడు పల్లెటూరు క్యారెక్టర్స్ కూడా చేయగలుగుతాడు అని ప్రూవ్ చేయడం ఆయన గొప్పతనం సుకుమార్ గారిది. సో ఒక ఆర్టిస్ట్కి అది ఒక అదృష్టం కూడా. సో ఈ క్యారెక్టర్ నాకు రావడం నా అదృష్టం పోయా డెఫినెట్లీ. అండ్ రిగార్డింగ్ ద టైటిల్, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ ఏంటంటే లవ్ మీ ఆర్ హేట్ మీ బట్ డోంట్ ఇగ్నోర్ మీ. నేను తిడితే తిట్టండి రా కానీ చూడండి అన్నట్టే చేస్తున్నారు అందరు.
సో మా టైటిల్ ఒక విధంగా యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఇగ్నోర్. అరే ఇదేంటి అని మనకు నచ్చినా నచ్చకున్నా ఇదేంటి అని మనం ఆలోచిస్తాం, అట్లీస్ట్ విల్ నాట్ ఇగ్నోర్ ఇట్. సో అందుకని కూడా వన్ థింగ్ వీ వాంటెడ్ టు, అంటే సరే ఇది కొంచెం స్ట్రైకింగ్గా ఉంటుంది అని. అండ్ మీరు సినిమా చూస్తే డెఫినెట్లీ యూ విల్ ఫీల్ ఇదే యాప్ట్ అని. అండ్ యా క్యారెక్టర్ పరంగా అంటే ఇంకా ఆయన రాశారు, సో ఆయనకు నచ్చినట్టు చేయడమే నా బాధ్యత. అండ్ ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. కొంచెం మంచి పల్లెటూరు క్యారెక్టర్. అండ్ ఈ సినిమాలో మీరు చూస్తే ఒక విలేజ్కి వెళ్ళొచ్చిన ఫీలింగ్ రావాలి. అది మ్యూజిక్తో చాలా చాలా ఇంపాక్ట్ చేసింది. అండ్ మా లుక్స్ కానీ అవన్నీ వెరీ థ్యాంక్ఫుల్. నాకు ఇలాంటి రోల్ రావడం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. మాకు కూడా ఎక్కువ మంది మీడియా రావడానికి ఆ టైటిల్ ఇంట్రెస్ట్ తోటి ఎక్కువ వచ్చాము. మీ సినిమా అని తెలుసు, కానీ టైటిల్ ఏది ఇంట్రెస్ట్ ఉంది చూద్దాం. అవును. యా సార్ ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. రిషిత. యా హాయ్ రిషిత. హాయ్ అండి. సో రీసెంట్గా కూడా చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో ఈ మూవీకి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకని? అంటే ఇంతకుముందు చేసిన మూవీస్ నేను 2021లో చేశానండి ఆ మూవీస్ చెప్పాలంటే. అంటే నా డెబ్యూ మూవీస్ అవి. నేనంత బెస్ట్ ఇచ్చానా లేదా అనేది నాకు తెలీదు, బట్ అది ప్రేక్షకులు చెప్పాలి. కానీ ఒక అంటే నోయల్ గారి పక్కన అంటే ఆయన అందరికీ తెలుసు. నేను ఇంతకుముందు చేసిన వాళ్ళంతా అంటే అందరు కొత్త వాళ్ళే, వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. అంటే తక్కువ చేసి మాట్లాడుతున్నానని కాదు, వాళ్ళు కొత్త వాళ్ళే, నేను కొత్త అమ్మాయినే. బట్ సార్ పక్కన యాక్ట్ చేయడం అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది అంటే కొన్ని సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. చాలామందికి గుర్తుండదు. బట్ ఈ సినిమా చేయడానికి నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం అదే కారణం. నోయల్ గారు సార్, ఫస్ట్ Hi. స్టోరీ నరేట్ చేసినప్పుడు అంటే ఏదైనా పాయింట్ మీకు ఎందుకు ఈ స్టోరీ చేయాలి అని అనిపించింది? ఆ సినిమాలో ఉన్న మెయిన్ ట్విస్ట్ ఒకటి ఉంటుందండి, అదే నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. సినిమా యాక్చువల్గా మెయిన్ ట్రాక్ ఒకటి ఉంటుంది, సబ్లైన్ ట్రాక్ ఇంకోటి ఉంటుంది. సో మనకి క్లైమాక్స్లో రెండింటిని ఎలా కనెక్ట్ చేశాడు అనేది చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నేను యాజ్ అన్ యాక్టర్ నేను ఇలాంటి రోల్ అయితే ఎప్పుడు ప్లే చేయలేదు. ఒక కంప్లీట్ పల్లెటూరు బ్యాక్డ్రాప్లో ఒక కథ నేను ఎప్పుడు చేయలేదు. అంటే రంగస్థలంలో ఇట్స్ అ వెరీ షార్ట్ క్యారెక్టర్, కానీ అలాంటిది ఒక ఫుల్ లెంత్ సినిమా చేస్తే బాగుండు అనే ఫీలింగ్ ఉండింది నాకు ఎప్పుడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే నేటివిటీ ఉన్న సినిమాలు మట్టి కథలు అంటారు, అందరూ రిలేట్ అయ్యే క్యారెక్టర్స్, అలాంటివి అయితే జనాలు చాలా ఇష్టపడతారు. అరే మన మధ్యలో జరిగిండొచ్చు కదా ఇది అనే కథలు. సో అలా అనిపించింది నాకు ఈ కథ విన్నప్పుడు. సో యా, ఓకే, థ్యాంక్ యూ. ఫణి గారు, నన్ను కూడా అడుగుతున్నారా? మీరు ఏం చాలా నేటివిటీకి దగ్గరగా కూడా స్పీచ్ ఇచ్చారు కదా. థ్యాంక్ యూ. ఓకే, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత లెంత్ ఉండబోతుంది? లెంత్ అంటే నేను కొలవలేదు, కానీ యాక్చువల్గా సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటాను. సినిమా మొత్తం కూడా ఇక్కడ నిజం చెప్పాలంటే బహిర్భూమి అంటారు కదా, ఇక్కడ పోస్టర్ ఒక ఎత్తు అయితే సబ్జెక్టు అసలు టోటల్ డిఫరెంట్ ఉంటుంది, అసలు మామూలు ఉండదు. నిజంగా బహిర్భూమి అంటే అందరూ ఓన్లీ కామెడీ అనుకుంటారు, కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఇందులో ఒక అసలు థ్రిల్లర్ ఉంటుంది. అవన్నీ చెప్పకూడదు యాక్చువల్గా. కానీ ఇందులో నిజంగా నోయల్ మేమందరం కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, మా నోయల్ డార్లింగ్కి సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మాత్రం మీ అందరికి మాట ఇస్తున్నా, మేము ఉన్నంతసేపు మీరు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇది మేము సమ్మర్లో చేసినట్టున్నాం. డైరెక్ట్ అయితే దేని కాంప్రమైజ్ కాదు. షర్ట్లు వేసుకుంటే ఎందుకు పనీలు వేసుకుంటే బాగుండదు, ఒకే సుర్రమంటుంది, ఒకేపు పైన ఎండ కొడుతుంది. నిజంగా ఎంత కూడా కాంప్రమైజ్ కాకుండా డైరెక్టర్కి మాత్రం లోపల తిట్టుకున్నా కూడా పైకి మాత్రం చెప్తున్నాం, సూపర్ డైరెక్టర్ అవుతాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగిందే చెప్పినా, వేరే చెప్పినా ఏదో చెప్పాను. నోయల్ గారు, యా హాయ్, హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు బాగున్నారా? యా బాగున్నాను. సో బేసికల్గా బహిర్భూమి టైటిల్ ఓకే డిఫరెంట్గా ఉంది. పోస్టర్ కూడా అంటే లైక్ బేసికల్గా ఆ పోస్టర్ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే చేతిలో కత్తి ఉంటుందేమో అనుకుంటారు. సో అంటే డీవియేట్ చేయడానికే టైటిల్ అండ్ అలాగనే ఆ పోస్టర్ అలా డిజైన్ చేశారు. అవును. యా, సో ఎలా ఉండబోతుంది, ఏ కైండ్ ఆఫ్ జానర్లో తీసుకుంటారు జనాలు? బికాస్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చినా మాకు టీజర్ ఒకటి, టైటిల్ ఒకటి,
మూవీలో ఒక కథ ఉంటుంది అని అంటారు. సో ఎంతవరకు ఇది కరెక్ట్, డీవియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అంటే డీవియేషన్ యాక్చువల్లీ మీరు చూస్తే పోస్టర్లోనే చాలా హింట్ ఉందండి. మీరు చెప్పినట్టు నిలబడిన పొజిషన్కి టైటిల్కి సంబంధం లేదు. కానీ మీరు టైటిల్ అబ్జర్వ్ చేస్తే టైటిల్ ఫాంట్ ఏ కలర్లో ఉందండి? రెడ్ కలర్. సో రెడ్ కలర్ సింబలైజెస్ వాట్? ఇట్స్ డేంజర్ అండ్ యాక్షన్. సింపుల్. సో ఏదో జరుగుతుంది ఇక్కడ అనేది మేము చెప్పాలి అని అనుకున్నాం. సో అందుకని అంటే డీవియేషన్ ఉండదు. మీరు వన్స్ యూ సీ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది అసలు బహిర్భూమి అంటే ఏంటి అనేది. కానీ చాలా స్ట్రైకింగ్గా ఉండాలి అనే ఈ టైటిల్కి వెళ్ళాం. లైక్ సి ఇప్పుడు మనం ఇంత డిస్కస్ చేస్తున్నాం ఓన్లీ బికాస్ ఆఫ్ ద టైటిల్. అందరూ టైటిల్ గురించే మాట్లాడుతున్నారు. మాకు కావాల్సింది కూడా అదే. ప్రొడ్యూసర్ భయ్యా మీరు నాకు వదిలేయండి, మీరు మర్చిపోండి భయ్యా, నేను ఫుల్ పాజిటివ్ భయ్యా అని అన్నారు. ఈరోజు అది చూస్తున్నాం మేము. వి సీ దట్ అండ్ హీ వాజ్ సో పాజిటివ్. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. భయ్యా మీరు పాజిటివ్ కదా, చాలా కుమ్మేద్దాం మనం అని. ఓకే. అండ్ వన్ థింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో మీరు ఆల్రెడీ బిగ్ బాస్ వెళ్ళారు. సో ఇప్పుడు బిగ్ బాస్ నడుస్తుంది అండ్ చాలా వరకు వినిపిస్తుంది ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ని కూడా తీసుకెళ్తున్నారని అండ్ మీ పేరు కూడా వినిపిస్తుంది. సో నోయల్ గారు కూడా వెళ్తారు ఈ సీజన్కి అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇది ఫేక్ ఆర్ రియలో తెలీదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్. లేదండి, నేను ఇంకెళ్ళాను, నేను బహిర్భూమికి వెళ్ళానండి. అవి చూస్తున్నారా మరి ఈసారి? లేదండి, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్. ఓకే డన్. రిషిత గారు, సో బ్యాక్ టు బ్యాక్ యు ఆర్ కమింగ్ విత్ మూవీస్ అండ్ ఇప్పుడు అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ మీ ఫస్ట్ మూవీకి అంటే ప్రీవియస్లో రిలీజ్ అయిన మూవీస్కి కావచ్చు అండ్ ఈ మూవీకి అసలు సంబంధం లేదు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీకు ఇంత కనెక్ట్ అవ్వడానికి ఇలా డిఫరెన్స్ ఏంటి అసలు ఈ క్యారెక్టర్? అదే ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇంతకుముందు అందరు కొత్త వాళ్ళతో యాక్ట్ చేయడం జరిగింది అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు సీనియర్ యాక్టర్స్ అండి. అంటే నన్ను చూసి రాకపోయినా, నా ఒపీనియన్ ఇది, నన్ను చూసి రాకపోయినా అండ్ నోయల్ గారిని చూసి మూవీకి రావచ్చు. అందులో పక్కన నేను కనిపిస్తాను కదా. అంటే ఎమోషనల్ ఫీల్ అయ్యానంటే ఇంకా ఇప్పుడు మనము ఒక చిన్న సినిమా, ఒక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడు మనము అక్కడ థియేటర్కి వెళ్ళినప్పుడు ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటామండి? చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలనుకుంటాం. అలాగే నేను కూడా అంటే నా ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణము ఇంతకుముందు రిలీజ్ అయిన సినిమాలు కొత్త వాళ్ళని చాలామంది చూడరు. మేబీ ఒక రేంజ్ వచ్చాక, కొంచెం ఒక నేమ్ వచ్చాక ఏంటంటే ఓ అతనిలో ఏదో ఉంది అని చెప్పి వెళ్ళి చూడడం జరుగుతుంది. అలాగే నేను ఈ సినిమా వీళ్ళందరితో కలిసి చేయడం, నేను జనాల్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ. సో బేసికల్గా మీరు చూస్ చేసుకునే సినిమాల్లో ప్రాజెక్ట్స్ కావచ్చు ఎక్కువగా అంటే లైక్ ఇందులో కూడా యాక్షన్ ఫైటింగ్ చేస్తాను అంటున్నారు. బిఫోర్ దాంట్లో కూడా సమ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ దేర్. కొంచెం డిఫరెంట్గానే ఉంటున్నాయి రెగ్యులర్గా చేసే హీరోయిన్స్ కన్నా. యు ఆర్ డూయింగ్ డిఫరెంట్ థింగ్ కదా. సో అంటే లైక్ ఏంటి ఇలాంటి జానర్లోనే వెళ్దాం అనుకుంటున్నారా ఆర్ ఎల్స్ కమర్షియల్ రోల్స్ కూడా ఆఫర్ వస్తే యూ విల్ డూ? లేదండి, ఐఎమ్ యాక్టర్, ఎనీ క్యారెక్టర్ ఐఎమ్ ప్రూవ్డ్. నోయల్ గారు, భయ్యా హాయ్. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మనకి జనరలీ ఓటీటీలో చాలా వాస్ట్ ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థియేట్రికల్గా ఆర్ ఎల్స్ ఓటీటీలోనే రిలీజ్ చేద్దాం అనుకున్నారా ఫస్ట్ నుంచి యాజ్ ఐడియా ఆఫ్ రిలీజింగ్ ఇన్ థియేటర్? ఫస్ట్ నుంచి ఎనీ డైరెక్టర్స్ డ్రీమ్ ఏంటంటే ఆయన తీసిన సినిమాని వెండి తెర మీద చూసుకోవాలని. సో అది భయ్యా డ్రీమ్. ఓటీటీ అనేది మన అదృష్టం. ఇట్స్ లైక్ లైబ్రరీ, ఎప్పటికీ అలా ఉండిపోతుంది. మనం ఎప్పుడు కావాలన్నా మళ్ళీ తిరిగి చూసుకోవచ్చు. ముందు మనం ఓన్లీ వీకెండ్స్ మాత్రమే సినిమాలు, మనకు ఫేవరెట్ సినిమా ఎప్పుడు వస్తుందని మళ్ళీ వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకున్న అదృష్టం ఏంటంటే మన ఫేవరెట్ సినిమా మనం 10 సార్లు 20 సార్లు చూడవచ్చు ఒకటే రోజులో, లేదంటే ఇష్టం వచ్చినంత సార్లు చూసుకోవచ్చు బికాస్ ఆఫ్ ఓటీటీ. ఓటీటీ అనేది అదృష్టం పోయి, అదొక సూపర్ పవర్ మనకి. కానీ ఎవరికైనా సినిమాని వెండి తెర మీద చూసుకోవాలని ఉంటుంది. సో మేము సినిమా చేసినప్పుడు కూడా భయ్యా అదే అన్నారు, మీకు ఎందుకు భయ్యా, నేను ఉన్నాను కదా, నేను మంచి రిలీజ్ చేస్తానని. సో ఆయన ఫస్ట్ నుంచి ఆ ధైర్యం ఇచ్చారు. మేము వీ ఆల్వేస్ టార్గెటెడ్ టు రిలీజ్ ఇన్ థియేటర్స్. డైరెక్టర్ గారు, నోయల్ గారు మీ ఫస్ట్ చాయిసా లేకపోతే యూ హ్యావ్ ఎనీ అదర్ యాక్టర్స్ ఇన్ యువర్ మైండ్? లేదండి, మా నోయల్ గారే ఫస్ట్ నుంచి అనుకున్నాం. కాన్సెప్ట్ అడగంగానే ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేసి నాకు నోయల్ గారే కావాలి, అయితే నోయల్ గారు అయితే బాగుంటుంది, జస్టిఫై అవుతుందని నోయల్ గారినే సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అంటే. థ్యాంక్ యూ. మీరు
ఆయన పేరు నిలబెట్టాలి, లేదంటే పట్నాయక్ మీ పేరు నిలబెట్టడానికి ఇందులో మంచి ఏ సాంగ్స్ చేశారు ఎక్స్పెరిమెంట్గా అన్నది? ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ ఒక సాంగ్ విన్నారు కదా, బాగుంది, అది బాగా వచ్చింది. ఇంకా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ బహిర్భూమి టైటిల్ మీద కూడా చేసాం. ఆ సాంగ్తోనే మీకు సగం తెలిసిపోతుంది సినిమా ఏంటి అనేది. సో ఈ సాంగ్ మించే ఉంటాయి మిగతా 3 సాంగ్స్ కూడా. డెఫినెట్గా అన్ని పరువు అయితే తీయను, నిలబెడతా. అండ్ నోయిల్ గారి ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నారు? ఆయన తెలుగు ర్యాప్లు టైటిల్ సాంగ్లో ర్యాప్ పాడారు బహిర్భూమి టైటిల్ సాంగ్. ఆల్ ది బెస్ట్ అండి. బహిర్భూమి టైటిల్ సాంగ్ ఎలా ఉండబోతోంది అనేసి మాకు చాలా ఎక్సైట్మెంట్ పెరిగిందండి. టైటిల్తోనే ఒక లెవెల్లో పెంచారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్. యా, ఫైనల్ క్వశ్చన్. ఎవరిని అడుగుతున్నారు? డైరెక్టర్ అని. సార్, ఐ లైక్ యువర్ టైటిల్. మీరు ఇంకా రిలీజ్ డేట్ ఇంకా ఏమి అనౌన్స్ చేయలేదు, అండ్ ట్రైలర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ట్రైలర్ ఈ మంత్ ఇంటికి రావచ్చు అండి. రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, ప్రొడ్యూసర్ గారు వర్క్లోనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బహిర్భూమి టైటిల్ చూసిన తర్వాత సినిమా చూడాలని అందరికీ క్యూరియాసిటీ పెరిగిపోయింది. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. అండ్ బహిర్భూమి